హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీజీ సెట్ 2021 ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ 1 to 35 క్వశ్చన్స్ అనేవి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో నేను మీకు 36 to 70 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో 71 to 100 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 to 35 క్వశ్చన్స్ కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో 36th క్వశ్చన్ ఏమడిగాడు అంటే, డ్యూరింగ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ అన్స్టేబుల్ న్యూక్లియస్ డిసింటిగ్రేట్స్ టు బికమ్ మోర్. సో న్యాచురల్ రేడియో యాక్టివిటీ అప్పుడు అన్స్టేబుల్ న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. ఎందుకు, ఏమవుదామని అలా చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమిచ్చాడు అంటే స్టేబుల్, అండ్ సెకండ్ ఆప్షన్ అన్స్టేబుల్, అండ్ థర్డ్ ఆప్షన్ ఎగ్జైటెడ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ అన్ఎగ్జైటెడ్. అక్కడ అన్స్టేబుల్ న్యూక్లియస్ అనేది ఎందుకు డిసింటిగ్రేట్ అవుతుంది అంటే టు బికమ్ స్టేబుల్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ 36th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 37th క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే, నేమ్ ద మోడరేటర్ యూజ్డ్ ఇన్ ది న్యూక్లియర్ రియాక్టర్. ఇచ్చిన వాటిలో న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేసే మోడరేటర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్లూటోనియం, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి థోరియం, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి గ్రాఫైట్, అండ్ ఫోర్త్ ఆప్షన్ బెరీలియం. సో ఈ నాలుగిట్లో నేమ్ ఆఫ్ ది మోడరేటర్ దాట్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి అంటే గ్రాఫైట్. గ్రాఫైట్ని న్యూక్లియర్ రియాక్టర్లో మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్ ఇంటూ స్మాల్ న్యూక్లియై. సో న్యూక్లియస్ అనేది స్మాల్ న్యూక్లియై కింద స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్యూజన్, సెకండ్ ఆప్షన్ ఫిజన్, అండ్ థర్డ్ ఆప్షన్ హాఫ్ లైఫ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ గామా రేడియేషన్. సో ఫస్ట్ ఆప్షన్ ఫ్యూజన్ అన్నాడు. ఫ్యూజన్ అంటే స్ప్లిట్టింగ్ కాదు, అటాచింగ్ అని, జాయిన్ అవ్వడం, దాన్ని ఫ్యూజన్ అని అంటాము. ఫిజన్ని బ్రేకింగ్ అంటాము. సో ఫిజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫిజన్ ద్వారా స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది జరుగుతుంది స్మాలర్ న్యూక్లియై కింద. అండ్ నెక్స్ట్ 39th క్వశ్చన్, సో రిపీటబుల్ ఎంటిటీ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్. రిపీటబుల్ ఎంటిటీ అనొచ్చు, రిపీటింగ్ యూనిట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో క్రిస్టల్ యొక్క రిపీటింగ్ యూనిట్ ఆర్ రిపీటబుల్ ఎంటిటీని ఏమంటారు అని అంటున్నాడు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్రిస్టల్, సెకండ్ ఆప్షన్ లాటిస్, థర్డ్ ఆప్షన్ యూనిట్ సెల్, అండ్ ఫోర్త్ ఆప్షన్ మిల్లర్ ఇండిసెస్. సో ఈ 4 ఆప్షన్లోని కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూనిట్ సెల్. యూనిట్ సెల్స్ అనేవి కొన్ని కంబైన్ అయితేనే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో యూనిట్ సెల్ ఈజ్ ద రిపీటబుల్ ఎంటిటీ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనొచ్చు, లేకపోతే రిపీటబుల్ ఎంటిటీ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ నౌన్ యాజ్ యూనిట్ సెల్ అని కూడా అనొచ్చు. అండ్ సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 39th క్వశ్చన్. 40th క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ బీసీసీ. బీసీసీలో యూనిట్ సెల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, పర్ యూనిట్ సెల్కి బీసీసీలో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే, ఫస్ట్ ఆప్షన్ 2 ఆటమ్స్, సెకండ్ ఆప్షన్ 3 ఆటమ్స్, థర్డ్ ఆప్షన్ 4 ఆటమ్స్, ఫోర్త్ ఆప్షన్ 6 ఆటమ్స్. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ 2 ఆటమ్స్. సో బీసీసీలో పర్ యూనిట్ సెల్కి మనకి 2 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ది 40th క్వశ్చన్. అండ్ 41st క్వశ్చన్ చూస్తే,
minimum interplanar spacing required for Bragg's diffraction. Bragg's diffractionsకి ఎంత ఇంటర్ప్లానర్ స్పేసింగ్ మినిమం అడుగుతున్నాడు వాడు. సో ఫస్ట్ ఆప్షన్ λ/4 అండ్ సెకండ్ ఆప్షన్ λ/2, థర్డ్ ఆప్షన్ లాంబ్డా, ఫోర్త్ ఆప్షన్ 2λ. సో ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ λ/2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 41st question. And 42nd question. Which one of the following rays are used in powder method of crystal? ఏ రేస్ కింద ఇచ్చిన వాటిలో ఏ రేస్ అనేవి మనం పౌడర్ మెథడ్ ఆఫ్ క్రిస్టల్స్లో యూజ్ చేస్తాం అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గామా రేస్, సెకండ్ ఆప్షన్ ఆల్ఫా రేస్ అండ్ థర్డ్ ఆప్షన్ బీటా రేస్, ఫోర్త్ ఆప్షన్ మోనోక్రోమాటిక్ రేస్. అండ్ ఈ నాలుగిట్లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ రేస్ని మనం పౌడర్ మెథడ్ ఆఫ్ క్రిస్టల్లో యూజ్ చేస్తాము అంటే మోనోక్రోమాటిక్ ఎక్స్ రేస్. So monochromatic X-rays are used in powder method of crystals. And next 43rd question. The color of nano gold particle is. సో నానో గోల్డ్ పార్టికల్ యొక్క కలర్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే ఎల్లో కలర్ అని ఇచ్చాడు అండ్ సెకండ్ ఆప్షన్ ఆరెంజ్, థర్డ్ ఆప్షన్ రెడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వేరియబుల్. సో ఈ నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటి అంటే వేరియబుల్ అనే ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 43rd question. అండ్ 44th question ఏంటి అంటే on both ends of CNT which carbon nanostructure is placed. అంటే రెండు ఎండ్స్ ఆఫ్ సిఎన్టీస్కి ఎలాంటి కార్బన్ నానో స్ట్రక్చర్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. ఎండ్స్లో సిఎన్టీస్ యొక్క ఎండ్స్లో ఎలాంటి కార్బన్ నానో స్ట్రక్చర్ అనేది ప్లేస్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏమని ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ గ్రాఫైట్ అండ్ సెకండ్ ఆప్షన్ డైమండ్, థర్డ్ ఆప్షన్ C60 అండ్ ఫోర్త్ ఆప్షన్ బెంజిన్. మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ C60. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 44th question. And 45th question చూద్దాం. Molecules that are held together in a crystal by. సో మాలిక్యూల్స్ అనేవి దగ్గరికి కుదుర్చుకొని ఉంటాయి క్రిస్టల్లో. ఎందుకు, దేని ద్వారా అలా ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ హైడ్రోజన్ బాండ్, సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వాన్ డెర్ వాల్స్ అట్రాక్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ డైపోల్ అట్రాక్షన్. సో నాలుగు ఆప్షన్స్లో మనకి దేని ద్వారా ఈ మాలిక్యూల్స్ అనేవి క్రిస్టల్స్లో ఉంటాయి అంటే వాన్ డెర్ వాల్స్ అట్రాక్షన్స్ ద్వారా ఈ మాలిక్యూల్స్ అనేవి హెల్డ్ టుగెదర్గా ఉంటాయి క్రిస్టల్లో. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 45th question. అండ్ 46th question ఏంటి చూద్దాం. Born-Haber cycle. Born-Haber cycle is used in the measurement of. Born-Haber cycle అనేది దేని యొక్క మెజర్మెంట్లో మనం యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ మెకానిజం ఆఫ్ రియాక్షన్, సెకండ్ ఆప్షన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, థర్డ్ ఆప్షన్ లాటిస్ ఎనర్జీ, ఫోర్త్ ఆప్షన్ ఫిజికల్ ఎనర్జీ. సో ఈ నాలుగిట్లో మనం బోర్న్-హాబర్ సైకిల్ని దేనికి యూజ్ చేస్తాము అంటే దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే లాటిస్ ఎనర్జీని మెజర్ చేయడానికి మనం బోర్న్-హాబర్ సైకిల్ని యూజ్ చేస్తాము. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 46th question. అండ్ 47th question ఒకసారి చూస్తే ద మ్యాగ్నెటిజం ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈజ్ డ్యూ టు. మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిజం అనేది దేని ద్వారా ఉంటుంది, దేని ద్వారా వస్తుంది అని అనొచ్చు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఎర్త్ ద్వారా అంటున్నాడు. సెకండ్ ఆప్షన్స్లో కాస్మిక్ రేస్ ద్వారా అంటున్నాడు. థర్డ్ ఆప్షన్లో డ్యూ టు ది ప్రెషర్ ఆఫ్ బిగ్ మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద ఎర్త్లో పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది, దాని యొక్క ప్రెషర్ ద్వారా అని థర్డ్ ఆప్షన్లో అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్లో స్పిన్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ మోషన్ ద్వారా మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిజం ప్రాపర్టీ ఉంటుంది అని అంటున్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్పిన్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
So fourth option is the correct answer for 47th question. And 48th question చూసుకుంటే which one of the following is a strong magnet? ఇచ్చిన వాటిలో ఏది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ డయామాగ్నెటిక్ మెటీరియల్, సెకండ్ ఆప్షన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, థర్డ్ ఆప్షన్ పారామాగ్నెటిక్ మెటీరియల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్. So second option and third option don't get confused. Second option ferromagnetic material and fourth option is ferrimagnetic material. So in నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ferromagnetic material is the correct option and correct answer. Ferromagnetic material acts as a strong magnet. And next 49th question. Which superconductor exhibits complete Meissner effect? ఇచ్చిన వాటిలో ఏ సూపర్ కండక్టర్ అనేది కంప్లీట్ మిస్నర్ ఎఫెక్ట్ని చూపిస్తుంది? సో ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ టైప్ 1 సూపర్ కండక్టర్, సెకండ్ ఆప్షన్ టైప్ 2 సూపర్ కండక్టర్ అండ్ థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2. రెండు అంటే టైప్ 1 సూపర్ కండక్టర్ అండ్ టైప్ 2 సూపర్ కండక్టర్ అని 1 and 2 అంటే. అండ్ అలాగే ఫోర్త్ ఆప్షన్లో నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇచ్చిన వాటిలో ఏది కంప్లీట్ మిస్నర్ని ఎఫెక్ట్ని చూపిస్తుంది అంటే టైప్ 1 సూపర్ కండక్టర్ అనేది కంప్లీట్ మిస్నర్ ఎఫెక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 49th క్వశ్చన్. అండ్ 50th క్వశ్చన్ ఏంటి అంటే the energy required to break the copper pair is dash of the energy gap of superconductor. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే 1/2, ఆప్షన్ 2 ఈక్వల్ టు, ఆప్షన్ 3 ట్వైస్, ఆప్షన్ 4 థ్రైస్. సో మనకి సెకండ్ ఆప్షన్ ఈక్వల్ టు అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఒక కాపర్ పేర్ని ఎంత బ్రేక్ చేయడానికి ఎనర్జీ అనేది రిక్వైర్ అవుతుంది కదా, ఆ ఎనర్జీ అనేది ఈక్వల్ టు ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సూపర్ కండక్టర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 50th క్వశ్చన్. అండ్ 51st క్వశ్చన్ వచ్చేసరికి ద ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ ది ఐడియల్ గ్యాస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఇక్కడ మనకి అడుగుతున్నాడు. సో వి ఆల్ నో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్స్ టు NRT. సో ఆ ఆప్షన్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి PV ఈక్వల్స్ టు NRT, సెకండ్ ఆప్షన్ PV ఈక్వల్స్ టు RT, PV ఈక్వల్స్ టు R/T, P/V ఈక్వల్స్ టు NRT. సో మీరు అడగచ్చు PV ఈక్వల్స్ టు RT కూడా మనం రాస్తూ ఉంటాం కదా అని. బట్ PV ఈక్వల్స్ టు RT అనేది ఓన్లీ ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్. PV ఈక్వల్స్ టు NRT అనేది N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్. సో అందరికీ తెలిసిందే. సో PV ఈక్వల్స్ టు RTని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. PV ఈక్వల్స్ టు NRTని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. అండ్ అలానే 52nd క్వశ్చన్ వచ్చేసరికి ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ డిపెండ్ ఆన్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్, సెకండ్ ఆప్షన్ ఇట్స్ ప్రెషర్ అండ్ థర్డ్ ఆప్షన్ ఇట్స్ వాల్యూమ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇట్స్ నేచర్ ఆఫ్ గ్యాస్. సో నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే 53rd క్వశ్చన్ వాడు ఏం అడిగాడంటే ఇన్ కార్నాట్ సైకిల్ వాట్ ఈస్ వర్కింగ్ ఫ్లూయిడ్. కార్నాట్ సైకిల్లో వర్కింగ్ ఫ్లూయిడ్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ రియల్ గ్యాస్, సెకండ్ ఆప్షన్ అన్ ఐడియల్ గ్యాస్ అండ్ థర్డ్ ఆప్షన్ ఏ న్యాచురల్ గ్యాస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్. సో మనకి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే అన్ ఐడియల్ గ్యాస్. సో కార్నాట్ సైకిల్లో వర్కింగ్ ఫ్లూయిడ్ కింద ఏం యాక్ట్ చేస్తుంది అంటే ఐడియల్ గ్యాస్ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 53rd క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 54th క్వశ్చన్. The temperature
ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ఎస్ఐ యూనిట్స్. టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటి ఎస్ఐ యూనిట్స్లో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ సెల్సియస్ అండ్ సెకండ్ ఆప్షన్ సెంటిగ్రేడ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఫారెన్హీట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కెల్విన్. కెల్విన్ అనేది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది temperature. So Kelvin is the correct answer and fourth option is the correct answer for 54th question. And 55th question. 55th question ఏం అడిగాడు అంటే which one of the following thermodynamic quantity is not a state function. ఇచ్చిన థర్మోడైనమిక్ క్వాంటిటీస్లో ఏది స్టేట్ ఫంక్షన్ కిందకి రాదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది స్టేట్ ఫంక్షన్లోకే వస్తుంది అండ్ ఎంథాల్పీ కూడా స్టేట్ ఫంక్షన్లోకే వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఎంట్రోఫీ కూడా స్టేట్ ఫంక్షన్లోకే వస్తుంది. కానీ ఫోర్త్ ఆప్షన్ వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ అండర్లోకి రాదు. సో వర్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 55th క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకి 56th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ద స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ గివెన్ బై Clausius-Clapeyron ఈక్వేషన్ ఈజ్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే విటీ ప్లాట్, సెకండ్ ఆప్షన్ పీటీ ప్లాట్, థర్డ్ ఆప్షన్ ఎస్టీ ప్లాట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ పీటీ ప్లాట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 56th క్వశ్చన్. అండ్ 57th క్వశ్చన్ ఏంటి అంటే లిక్విడ్ వైడ్లీ యూస్డ్ ఇన్ థర్మోమీటర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే డెడ్ ఈజీ క్వశ్చన్, అందరికీ తెలిసిన క్వశ్చన్. సో ఏంటి ఆ ఆన్సర్ అంటే మెర్క్యూరీ. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వాటర్, సెకండ్ ఆప్షన్ లైమ్, థర్డ్ ఆప్షన్ మెర్క్యూరీ అండ్ ఫోర్త్ ఆప్షన్ కాపర్ టు సల్ఫేట్. సో అందరికీ తెలిసిన ఆన్సర్ ఏది, థర్మోమీటర్లో యూజ్ చేసే లిక్విడ్ ఏంటి అంటే మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 57th క్వశ్చన్. And dash is neither created nor destroyed, it can only change from one form to another. సో ఇది కూడా ఈ స్టేట్మెంట్ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటుందే. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ ఎనర్జీ, సెకండ్ ఆప్షన్ వర్క్, థర్డ్ ఆప్షన్ హీట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మాస్ ఆఫ్ బాడీ. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఎనర్జీ ఈజ్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ క్యాన్ ఓన్లీ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని. అండ్ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 58th క్వశ్చన్. అండ్ 59th క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనేది దేని యొక్క స్పెషల్ కేస్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి న్యూటన్స్ లా, సెకండ్ ఆప్షన్ స్టీఫన్స్ లా అండ్ థర్డ్ ఆప్షన్ ప్లాంక్స్ లా అండ్ ఫోర్త్ ఆప్షన్ కిర్చాఫ్ లా. సో ఈ 4 లాలో వీన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది దేని అండర్కి వస్తుంది అంటే ప్లాంక్స్ లా. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ప్లాంక్స్ లా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 60th question. The law that governing the distribution of radiation energy over wavelength for a black body at fixed temperature is referred as. మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ప్లాంక్స్ లా, సెకండ్ ఆప్షన్ కిర్చాఫ్ లా, థర్డ్ ఆప్షన్ వీన్స్ ఫార్ములా అండ్ ఫోర్త్ ఆప్షన్ లాంబర్ట్స్ లా. సో ఫస్ట్ ఆప్షన్ ప్లాంక్స్ లా అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అండ్ 61st క్వశ్చన్. ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఫర్. ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ అనేది దేనికోసం అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డిస్టింగ్విషబుల్ పార్టికల్, సెకండ్ ఆప్షన్ పార్టికల్స్ విత్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఫోటాన్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎలక్ట్రాన్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటే పార్టికల్స్ విత్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్. సో ఫెర్మి డిరాక్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఫర్ particle with half integral spin. So second option is the correct answer for 61st question. And 62nd questions చూస్తే Maxwell and Boltzmann law is for Maxwell and
బోల్ట్జ్మాన్ లా, మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లా అనేది దేనికోసం అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ distinguishable particles, second option indistinguishable particles, and third option particles with half integral spin, and fourth option particles with integral spin. సో ఈ నాలుగిట్లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డిస్టింగ్విషబుల్ పార్టికల్. మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లా అనేది డిస్టింగ్విషబుల్ పార్టికల్స్ కోసం. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 62nd క్వశ్చన్. అండ్ 63rd క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫినామినన్ దాట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. సో కింద ఇచ్చిన వాటిలో ఏ ఫినామినన్ని మనం ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ చేస్తాం అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సెకండ్ ఆప్షన్ స్కాటరింగ్, థర్డ్ ఆప్షన్ డిఫ్రాక్షన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ రిఫ్రాక్షన్. సో ఈ నాలుగిట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఆప్టికల్ ఫైబర్స్లో ఈ ఫినామినన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినన్ని మనం ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 64th క్వశ్చన్ చూద్దాం. లైట్ ఇయర్. లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ అనేది దేని యొక్క యూనిట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి లైట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి టైం, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి స్పీడ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి డిస్టెన్స్. సో ఈ క్వశ్చన్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మ్యాక్సిమం లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లైట్ అనుకుంటారు మ్యాక్సిమం. కానీ లైట్ ఇయర్ అనేది యూనిట్ ఆఫ్ డిస్టెన్స్కి యూనిట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 64th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 65th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ప్రొడ్యూస్ స్మాలర్ క్రోమాటిక్ అబ్రిరేషన్. స్మాల్ క్రోమాటిక్ అబ్రిరేషన్ని ఏం ఇచ్చిన వాటిలో ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్లో థిక్ లెన్స్ అనేది ఇచ్చాడు. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్లో థిన్ లెన్స్ గురించి ఇచ్చాడు. అండ్ అలాగే థర్డ్ ఆప్షన్లో both will produce equal chromatic aberration, and fourth option insufficient information. సో మనకి స్మాలర్ క్రోమాటిక్ అబ్రిరేషన్ని ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇచ్చిన వాటిలో థిన్ లెన్స్ అనేవి స్మాలర్ క్రోమాటిక్ అబ్రిరేషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 65th క్వశ్చన్. అండ్ 66th క్వశ్చన్ చూస్తే the spherical aberration occurs when light passes through. Spherical aberration అనేది లైట్ అనేది దేని ద్వారా పాస్ అయినప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో దేని ద్వారా పాస్ అయినప్పుడు అంటే లైట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది లెన్స్. ఫస్ట్ ఆప్షన్ ది సెంటర్ పార్ట్ ఆఫ్ ది లెన్స్, సెకండ్ ఆప్షన్ అరౌండ్ లెన్స్, అండ్ థర్డ్ ఆప్షన్ డైవర్జింగ్ లెన్స్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ద ఎడ్జ్ ఆఫ్ ది లెన్స్. సో నాలుగిట్లో లైట్ అనేది దేని ద్వారా పాస్ అయినప్పుడు మనకి స్పెరికల్ అబ్రిరేషన్ జరుగుతుంది అంటే ద ఎడ్జ్ ఆఫ్ ది లెన్స్. ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 66th క్వశ్చన్. 67th క్వశ్చన్ ద మెయిన్ ప్రిన్సిపల్ దాట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంటర్ఫెరెన్స్లో యూజ్ చేసే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి హిన్స్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సెకండ్ ఆప్షన్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి క్వాంటమ్ మెకానిక్స్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఫెర్మి ప్రిన్సిపల్. సో ఈ నాలుగిట్లో ఏ ప్రిన్సిపల్ అనేది మనం ఇంటర్ఫెరెన్స్లో యూజ్ చేస్తాము అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది మనం యూజ్ చేస్తాము. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ 67th క్వశ్చన్. 68th క్వశ్చన్ ఏంటి అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ క్యాన్ బి అప్లైడ్. సూపర్ పొజిషన్ యొక్క ప్రిన్సిపల్ అనేది మనం దేని మీద అప్లై చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు అంటే ఈఎం వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సెకండ్ ఆప్షన్ సౌండ్ వేవ్స్, థర్డ్ ఆప్షన్ రేడియో వేవ్స్, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ద అబోవ్. మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద ఉపయోగించవచ్చు, సౌండ్ వేవ్స్ మీద ఉపయోగించవచ్చు, రేడియో వేవ్స్ మీద ఉపయోగించవచ్చు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, ఆల్ ది అబోవ్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 68th question. And 69th question, the device that is used in Michelson's Morley experiment. ఏ డివైస్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసామని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టెలిస్కోప్, సెకండ్ ఆప్షన్ ప్లేన్ గ్రేటింగ్, అండ్ థర్డ్ ఆప్షన్ ఇంటర్ఫెరోమీటర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ప్రిజం. సో ఈ నాలుగిట్లో మనకి ఏది కరెక్ట్ ఆప్షన్, ఏ డివైస్ని మనం ఆ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తాము అంటే ఇంటర్ఫెరోమీటర్. So third option is the correct answer for 69th question. And next 70th question, last but not least. Which one of the following does not show any interference pattern? కింద ఇచ్చిన వాటిలో ఏది ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ని అస్సలు షో చేయదు. ఏది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏమిచ్చారు అంటే సోప్ బబుల్, సెకండ్ ఆప్షన్ ఎక్సెసివ్లీ thin film, and third option a thin film, fourth option wedge shaped film. మనకి ఈ నాలుగిట్లో ఏది అసలు ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ని చూపించదు అంటే సెకండ్ ఆప్షన్ ఎక్సెసివ్లీ థిన్ ఫిల్మ్. సో ఎక్సెసివ్ థిన్ ఫిల్మ్ అనేది మనకి అసలు ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ని అస్సలు చూపించదు. సో ఈ సోప్ బబుల్స్ అండ్ అలాగే థిన్ ఫిల్మ్, వెడ్ షేప్డ్ ఫిల్మ్ ఇవి ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ అయితే చూపిస్తాయి. సో ఇందులో నేను 36 to 70 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏపీజీ సెట్ 2021 పీజీ సెట్ పేపర్ అండ్ అలానే ఫిజికల్ సైన్స్ పేపర్ ఇది. సో అండ్ ఇంకా 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ 30 క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సపోజ్ మీరు కనుక 1 to 35 క్వశ్చన్స్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.